మా దర్శనం. మా ప్రత్యేకమైన పిలుపు. భారతదేశంలో సంఘముగా కట్టబడుటకు ప్రవచనాత్మకముగా దేవుడు మాకు స్పష్టమైన దర్శనమిచ్చారు. కొన్ని క్రొత్త నిబంధన సత్యములు భారతదేశంలో ఇంకా చాలినంతగా నొక్కి చెప్పలేదని మేము భావిస్తూ ఉన్నాం. శిష్యులుగా ఉండుటకు కావలసిన షరతులు, దేవునిని తండ్రిగా ఎరిగి ఉండుటలో ఉన్న సంపూర్ణ భద్రత, ఆయన అడుగుజాడలలో ప్రభువైన యేసు నడిచినట్లు నడుచుట, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవజల నదులు మనలో నుండి ప్రవహించుట, ఇలాంటివి మొదలైనవి. సిఎఫ్సి సంఘం యొక్క భారం ఏమిటంటే భారతదేశంలో ఉన్న ప్రతి స్థానిక సంఘంలోనికి కూడా ఈ సత్యములను వ్యాపింపజేయటం. సిఎఫ్సి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా శిష్యులుగా మారాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాము. తన బంధువుల కంటే, తనకంటే మరియు తన ఆస్తుల కంటే ఎక్కువగా ప్రభువైన యేసునే ప్రేమించేవానిగా ఉండాలి అని మేము ప్రయాసపడుతూ ఉన్నాము. లూకా సువార్త 14:26, 27, 33. తరువాత ప్రభువైన యేసు ఆజ్ఞలన్నిటికీ లోబడాలని బోధిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 28:20. సువార్తీకరణ మరియు శిష్యులుగా మారుట. వ్యక్తిగతముగా సువార్త ప్రకటించమని సిఎఫ్సి విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఆ విధముగా అనేకులు క్రీస్తు యొద్దకు నడిపింపబడి గత సంవత్సరములలో మా సంఘముల్లో చేర్చబడి ఉన్నారు. ఆ విధముగా భారతదేశంలోని పట్టణముల్లోనూ, గ్రామముల్లోనూ మరియు ప్రపంచంలోనూ క్రొత్త సంఘములు వచ్చినవి. సిఎఫ్సిలో మాకు ప్రత్యేకమైన పిలుపు ఉన్నది కాబట్టి ఇతర పరిచర్యలు చేయటానికి మేము పిలువబడలేదు. మేము అభివృద్ధి చెందే సంఘంగా ఉన్నాం కాబట్టి మాతో కలిసిన క్రొత్త విశ్వాసుల ఎడలను, మా సంఘములో పుట్టి పెరిగి పెద్దవారయ్యేవారి ఎడలను మాకు గొప్ప బాధ్యత ఉంది. వారందరూ కూడా శిష్యులుగా మారవలసి ఉన్నది. దేవుడు మరియు ధనము. సిఎఫ్సిలో డబ్బు పట్ల మేమెంతో తీవ్రమైన వైఖరిని తీసుకున్నాము. ఎందుకంటే మనము దేవునిని మరియు సిరిని సేవింపలేమని ప్రభువైన యేసు చెప్పారు. లూకా సువార్త 16:13. దేవునిని మాత్రమే సేవించాలని మేము తీర్మానం చేసుకున్నాము. జీతము తీసుకునే బోధకులను కలిగి ఉండకూడదని మేము నిర్ణయించుకున్నాము. మరియు మా కూటముల్లో కానుకలను పట్టకూడదని మేము నిర్ణయించుకున్నాము. పాత నిబంధన ప్రకారము దశమ భాగమునిచ్చుటను మేము వ్యతిరేకిస్తాము. మేము బోధించేది ఏంటంటే ప్రభువు పరిచర్యకు ఇచ్చే ధనము సంతోషముతోనూ మరియు స్వచ్ఛందంగానూ ఇవ్వాలి అని. దేవుని యొక్క కృపని బట్టి మొదటి నుండి కూడా ఈ క్రొత్త నిబంధన ప్రమాణాలను మేము పాటిస్తూ వస్తున్నాం. అపోస్తులుడైన పౌలు చేసినట్లుగా మా సంఘముల్లోని సంఘ పెద్దలందరూ కూడా వారిని వారే పోషించుకుంటారు. సిఎఫ్సి సంఘములో ఇవ్వబడే కానుకలు మాకున్న దర్శనం ప్రకారము సంఘములోని విశ్వాసులను శిష్యులుగా మార్చుటకు మరియు పేద విశ్వాసులకు ఇవ్వబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6:10. పరిచర్యలు, బిరుదులు మరియు అధికారము. పరిచర్యలు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:11 ప్రకారం ప్రభువైన క్రీస్తు తన సంఘమునకు అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, కాపర్లు వరముగా ఇచ్చి ఉన్నారు. దేవుడు ఈ 5 పరిచర్యలను సిఎఫ్సికి ఇచ్చి ఉన్నారు. బిరుదులు. ప్రభువు మనకిచ్చింది 2 బిరుదులు. 1 సహోదరుడు, 2 సేవకుడు. మత్తయి సువార్త 23:8 మరియు 11. మనందరము కూడా సహోదరులము మరియు సేవకులమై ఉన్నాము. అధికారమునకు లోబడుట. సంఘ విషయముల్లో స్థానిక సంఘ పెద్దలకు
లోబడి ఉండాలనే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలని సిఎఫ్సి సంఘములో సభ్యులుగా ఉండాలని కోరేవారికి మేము బోధిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులు మరియు సంఘ పెద్దల యొక్క క్రమశిక్షణ. సిఎఫ్సి సంఘముల్లో పాపములో జీవిస్తున్న వారిని మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 17 వచనాల్లో చెప్పిన ప్రకారం వారిని క్రమశిక్షణలో ఉంచుతాము. అయితే సమస్త క్రమశిక్షణ కూడా ప్రేమగల ఆత్మతో చేస్తాము. ఆ సహోదరుడు గాని లేక సంఘ పెద్ద గాని మరలా ప్రభు యొద్దకు మరియు సంఘములోనికి చేర్చబడతారనే నిరీక్షణతో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు. స్థానిక సంఘముల మధ్య సహవాసం. సిఎఫ్సి సంఘములు ఒక మత శాఖకు చెందిన గుంపు కాదు. అందరము ఒకే దర్శనము కలిగి సంఘములు కలిసి సహవాసంతో పనిచేస్తాము. మాకు ఎటువంటి కేంద్రస్థానము లేదు. ప్రతి సంఘము ప్రభువుతోనే సజీవ సంబంధము కలిగి ఉండి ప్రభువుకు లోబడుచు స్వతంత్రముగా ఉండును. కాబట్టి నియమించబడిన సంఘ పెద్దలందరూ మొదటిగా ప్రభువుకే లెక్క చెప్పవలసి ఉంటుంది. అయినప్పటికీ స్థానిక సంఘంలో ఉన్న సంఘ పెద్దలు వారి సంఘంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ పరిణితి కలిగి అపోస్తలుల పరిచర్యను ఎవరైతే కలిగి ఉంటారో ఇతర సంఘముల్లో ఉన్న సంఘ పెద్దలను సంప్రదించవచ్చు. సిఎఫ్సికి చెందిన సంఘములు మరి ఎక్కువ సహవాసం కలిగి మరి ఎక్కువగా ఐక్యపరచబడి ప్రభువులో ఒకే కుటుంబంగా వృద్ధి పొందినట్లు ఎల్లప్పుడూ ప్రయాసపడతాము. కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యత. సిఎఫ్సిలో కుటుంబములో దైవభక్తి కలిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి కుటుంబములను ప్రోత్సహించి భార్యాభర్తలు ఇద్దరూ దేవుని ప్రేమతో నింపబడి ఒకరినొకరు ప్రేమించుచు మరియు గౌరవించుచు వారి బిడ్డలను దేవుని మార్గములో పెంచినట్లు అనేక కూటములు కలిగి ఉంటాము. భార్యలు భర్తలకు సహకారులుగా ఉండాలనేది దేవుని చిత్తము. సిఎఫ్సిలో వారి కుటుంబములను కట్టుకొనుట్లోనూ మరియు భర్త యొక్క పరిచర్యలోనూ భార్యల సహకారమునకు ఎంతో విలువిస్తాము. సిఎఫ్సిలో భర్తలు వారి భార్యలకు మంచి కాపర్లుగా ఉంటూ అన్ని విషయముల్లో వారికి మాదిరిగా ఉండాలని భర్తలకు ఉపదేశిస్తాము. భవిష్యత్తులో సిఎఫ్సి నాయకత్వము. రాబోయే దినాల్లో సంఘ నాయకులగునట్లు కొందరు యవ్వనస్తులు హృదయపూర్వకంగా ప్రభువుని కోరుకొని మరియు దేవుని కృపను పొందుకోవాలని యవ్వనస్తులందరినీ మేము ప్రోత్సహిస్తాము. సిఎఫ్సిలో ఆసక్తి కలిగి నాయకత్వ లక్షణములు కలిగిన యవ్వనస్తులను ప్రోత్సహించి వారికి తర్ఫీదు ఇవ్వమని సంఘ పెద్దలను ప్రోత్సహిస్తాము. దేవుని పనిలో రిటైర్మెంట్ అనేది లేదు కాబట్టి సిఎఫ్సిలోని సంఘ పెద్దలు రిటైర్ అవ్వరు. కానీ తండ్రులు తమ బిడ్డలను పెద్దవారిని చేసి వారి జీవితములు వారు నడుపుకున్నట్లు తండ్రులు వారిని విడిచినట్లు సిఎఫ్సిలో ఉన్న పెద్దలు కూడా వీరిని ఆ విధంగా చేస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మా దర్శనం ఏమిటంటే క్రొత్త తిత్తిలో ఉన్న అనగా క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు శరీరము స్థానిక సంఘముగా వ్యక్తపరచుటకు క్రొత్త ద్రాక్షారసము అనగా క్రీస్తు జీవమును మరియు దేవుని స్వభావమును కలిగి వ్యక్తపరచుట మరియు ప్రకటించుటై ఉన్నది. సిఎఫ్సి యొక్క దర్శనమును వివరంగా మీరు చదవాలనుకుంటే telugu.cfcindia.com మీరు చదవచ్చు.